నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని ఏపీ మద్య కుంభకోణం కేసులో ఆల్రెడీ ముగ్గురు పరారీలో ఉన్నది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చెప్పాలంటే బాలాజీ గోవిందప్ప అయితే అరెస్ట్ అయ్యారు అరెస్ట్ అయిన తర్వాత రిమాండ్ రిపోర్ట్లు అయితే కీలక అంశాలు అయితే వెలుగులోకి వచ్చాయి అవేంటి మనం చర్చించుకునే ముందు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అండి మేడం లిక్కర్ స్కామ్కు సంబంధించి ఆల్రెడీ ముగ్గురు పరారీలో ఉన్నది మనకి వార్తలు వచ్చాయి మరి ముఖ్యంగా చెప్పాలంటే బాలాజీ గోవిందప్ప అయితే అరెస్ట్ అయ్యాడు పరారీలో ఉన్న అతను ఎక్కడన్నా సరే పట్టుకొని తీసుకొని వచ్చారు తర్వాత ఆయన విచారించిన తర్వాత రిమాండ్ రిపోర్ట్లు అయితే కీలక అంశాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి ఇంకా తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు మేడం అంటే మీకు అర్థమవుతుందా ఇప్పుడు బాలాజీ గోవిందప్ప నోరు విప్పారు రిమాండ్ రిపోర్ట్లో ఆయన నిజాలు మాట్లాడారని తెలుస్తోంది ఇవాళ సాక్షి పేపర్లు అందుకు భిన్నంగా రాశారు చూసారా మీరు వాళ్ళు ఏమంటున్నారు మేము అసలు తప్పు చేయలేదు మేము మమ్మల్ని బలవంతంగా మా చేత చెప్పిస్తున్నారు మేము సంతకాలు పెట్టాము అంటున్నారు అని చెప్పి వాళ్ళు రాశారు ఎవరు సాక్షి వాళ్ళు అంటే సాక్షి భయపడుతోంది అంటే సాక్షి భయపడుతోందంటే ఎవరు భయపడుతున్నారు భారతీరెడ్డి భయపడుతున్నారు భారతీరెడ్డి భయపడితే జగన్మోహన్ రెడ్డి భయపడినట్టు కాబట్టి అంటే ఇవాళ నిజాలు బయటకు వస్తున్నాయి అనేసరికి సాక్షికి ఏం చేయాలో తెలియట్లా వాళ్ళు నిజాలు ఎప్పుడూ రాయలేదు రాయరు మాట్లాడరు కాబట్టి ఇవాళ కూడా అబద్ధానికి రంగులు పులిమి వాళ్ళు దాంట్లో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి వల్లే అసలు ఈ ముడుపుల వ్యవహారం మొదలైందని రాశారు అసలు ఏమైనా అర్థం ఉందా సో ఇవాళ ఈ బాలాజీ ఎవరైతే ఉన్నారో గోవిందప్ప బాలాజీ అతను ఏమంటున్నారు వాళ్ళు ఏ రకంగా చేశారు అంటే వీళ్ళు ఎలా ముడుపులు తీసుకున్నారు అనేది ఆయన ఇవాళ నోరు విప్పాడు ఏం చెప్తున్నాడు మంచి బ్రాండ్స్ అంతా కూడా మేము పక్కకు పెట్టేసాం అసలు అవి మార్కెట్లోకి రాకుండా చేశారు ఈ చెత్త బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో ఇవేం చేశారు ఒక్కొక్కరికి కొంత కాలం అనమాట ఇప్పుడు మీరు ఇంత పర్సంటేజ్ ఇస్తారా ఫస్ట్ స్టార్ట్ విత్ 12% ఎంతో మనం విన్నాం 12%తో ఒకళ్ళకి ఇస్తారు ఒక నెల అయ్యాకో 2 నెలలు అయ్యాకో 12% కాదు నువ్వు 18% ఇవ్వాలి లేకపోతే 20% ఇవ్వాలి వాడు ఒప్పుకోకపోతే ఇంకెవరినో తీసుకొస్తాడు ఆ ప్లేస్లో ఇట్లా వీళ్ళు చీప్ లిక్కర్ అనేది తయారు చేయించి ₹1 ఉన్నదాన్ని 100 రూపాయలకి అమ్మి ఆ డబ్బులు ఏం చేశారో మనకు తెలుసు ఇంకా నెక్స్ట్ మీరు అన్నారు గోవిందప్ప బాలాజీ ఇంకేం చెప్తాడో అవును ఇంకా ఏం చెప్తాడు అనేది మనకి తెర మీద చూడాలి అంటే ఇప్పుడు మీరు ఈస్ట్మన్ కలర్ మూవీ అనేది జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు రేపొద్దున కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు అసలు మొత్తం ఈ మద్యం స్కామ్ మనం విన్నది ఇంతవరకు ఏం విన్నాము మిథున్ రెడ్డి తీసుకెళ్ళి 3,100 కోట్లు తాడేపల్లికి ఇచ్చేవారు మీరు చెప్పినట్టుగా ఫస్ట్ విజయసాయిరెడ్డి కూర్చోబెట్టి అది కూడా ఎక్కడ వాళ్ళ ఇంట్లోనే ఫస్ట్ 3 నెలలు చర్చలు జరిగాయి అంటే అసలు సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు మన కళ్ళ ముందు దీంట్లో ముఖ్యంగా మళ్ళీ రాజకాస్ రెడ్డి కూడా వ్యక్తి ఇవాళ ఎక్కడో వెనకాల 33వ పర్సన్గా ఉండే గోవిందప్ప బాలాజీ ఇవాళ తెర మీదకి వచ్చాడంటే గోవిందప్ప బాలాజీ పాత్ర ఏంటో మనకు అర్థమవుతుంది అంటే మనం కొన్నిసార్లు చూడండి మనకి డిటెక్టివ్ సినిమాల్లో కానీ డిటెక్టివ్ కథల్లో కానీ ఎక్కడో అనామకంగా ఉండే ఒక పాత్ర ఆల్ ఆఫ్ ఏ సడన్ సెంటర్ ఇదైపోతుంది అన్నమాట సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఇవాళ గోవిందప్ప బాలాజీ పరిస్థితి అది అంటే ఎంతో అమాయకంగా ఉండొచ్చు వాళ్ళు ఏమీ తెలియనట్టుగా ఉండొచ్చు కానీ అసలు సూత్రధారులు పాత్రధారులు వాళ్ళే అవుతారు అవును సో ఇవాళ అలాంటి ఒక పొజిషన్లో ఈయన ఉన్నాడు సో రేపొద్దున నోరు విప్పాడు అనుకోండి ఇప్పుడు ఇంతంత ముడుపులు తీసుకున్నాము ఇంతంత పర్సంటేజ్లు ఇలా మాట్లాడుకున్నాము సో ఈ ముడుపులన్నీ అక్కడికి వెళ్ళాయి సో మనం ముడుపు అనే పదం వాడుతున్నాం తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ తిరుగుతున్నాయి అన్నట్టు మనకు వార్తలు కూడా వస్తున్నాయి మేడం అంతే కదా సి ఆల్ రోడ్స్ ఆర్ ఆల్ ఇదంతా కూడా ఎక్కడికి లీడ్ అవుతాయి అట్లాగా వీళ్ళందరూ కూడా ఎక్కడికి లీడ్ అవుతారు తాడేపల్లికే లీడ్ అవుతారు లేదంటే యలహంక సో ఇవాళ డబ్బులన్నీ తాడేపల్లి ప్యాలెస్లో దాచారా యలహంకలో దాచారా మీకు ఆ రోజు గుర్తుందా తాడేపల్లి ప్యాలెస్కి ఒక కంటైనర్ వెళ్ళింది సో ఆ కంటైనర్లో ఈ డబ్బంతా తరలించారా ఇప్పుడు 4,000 కోట్లు దుబాయ్కి వెళ్ళాయి అది క్విట్ ప్రోకోనా లేకపోతే అదేంటి హవాలా మనీయా ఇవన్నీ తేలాలి కదా మీరు ఎక్కడా కూడా కోట్లు తప్ప 1,000 కోట్లు తప్ప మామూలు మాటలు మనం జగన్ హయాంలో వినలేదు అంటే స్కామ్స్లో ప్రజలకు ఇచ్చింది 100 వీళ్ళు దోచింది 100 కోట్లు
కాబట్టి ఈ గోవిందప్ప బాలాజీ ఎంత కీలకమో ఈ కేసులో మనకు అర్థమవుతోంది. చాలా తెలివిగా విజయసాయిరెడ్డి అనే వ్యక్తి రాజు కసిరెడ్డిని ఇరికించి తప్పుకున్నాడు. ఇవాళ రాజు కసిరెడ్డి నాకు సంబంధం లేదంటున్నాడు, నోరు విప్పట్ల. వీళ్ళందరూ ఈ 3 పదాలు ఏవైతే బట్టి పట్టారో మీరు ఈ 3 పదాలు కాదు ఇంకా మీకు 30 పదాలు తెలుసు, నోరు విప్పండి అని సిట్ వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు గోవిందప్ప బాలాజీ వల్ల రేపొద్దున జగన్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు జగన్ అసలు ఇవాళ గట్టిగా మాట్లాడితే జగన్ అసలు కౌంటర్ ఇవ్వాలి దీనికి, కానీ వాళ్ళు ఎవరూ మాట్లాడటల్లా. ఇవాళ వాళ్ళు రాష్ట్ర మహిళా విభాగం ఒక తాడేపల్లిలో ఇవాళ వాళ్ళు సమావేశం పెట్టుకుని వాళ్ళు పనికిమాలిన మాటలు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తిడుతున్నారు తప్ప ఆ స్కాముల గురించి మాట్లాడే ధైర్యం ఒక్కడికి కూడా లేదు. ఇప్పుడు నిజంగా తప్పు చేయకపోతే ఈ పార్టీకి మీకు సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు వాళ్ళ కన్వీనరు, 33 మంది సభ్యులతో వాళ్ళు పొలిటికల్ ఇది పెట్టుకున్నారు కదా. మరి పిఎస్సి పెట్టుకున్నప్పుడు పిఎస్సి తరఫున మాట్లాడాలిగా, ఎక్కడ మాట్లాడటల్లా, 33 మంది మాట్లాడటలేదు. అంటే ఎవడికి వాడు స్కాముల్లో ఇరుక్కుని ఎవరు ఏం నోరు విప్పితే ఏం తంటా వస్తుందో, ఇది ఎక్కడికి లీడ్ అవుతుందో అనే భయంలో ఉన్నారు ఇవాళ. కాబట్టి ఇవాళ గోవిందప్ప బాలాజీ అనే వ్యక్తి ఎంత కీలకం అనేది అర్థమవుతుంది. సో తెలివిగా అందుకే విజయసాయిరెడ్డి ముందే పార్టీకి పార్టీ సభ్యత్వానికి మొత్తం అన్నింటికీ రాజీనామా చేసి నేను రాజకీయాల్లో ఉండనని తప్పుకున్నాడు. ఈరోజు గోవిందప్ప మరి విచారణలో మరి చెప్తే మొత్తం నోరు విప్పి మాట్లాడితే ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి పేరు వస్తుందా, భారతిరెడ్డి గారి పేరు వస్తుందా, లేకుంటే ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారు ధనంజయ్ అని ఇంకొక ఆయన, వాళ్ళ పేర్లు వస్తాయంటే ఎవరి పేర్లు చెప్తారు మేడం మీరు? అందరి పేర్లు రావచ్చు, అంతే కదా. ఇప్పుడు ఏ ఒక పేరు చెప్పినా ఫస్ట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పారనుకోండి, భారతిరెడ్డి ఇంక్లూజివ్. అదేవిధంగా వీళ్ళిద్దరూ ఇప్పుడు అసలు దొంగ దొరికితే ఈ కొసరి దొంగలు ఎక్కడికి పోతారు? ఆటోమేటిక్గా వస్తారు కదా. కాబట్టి పోలీసులు కళ్ళు కప్పి వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారండి? ఇప్పుడు పోలీసులకు చేతకాక కాదు, తెలియక కాదు కదా, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద టైం అంతే మేబీ. కాబట్టి ఇవాళ గోవిందప్ప బాలాజీ డిసైడ్ అయ్యే ఉంటాడు, ఎందుకంటే దొరుకుతానని అనుకోలేదు, దొరికాక నోరు విప్పక తప్పట్లేదు. ఇప్పుడు అసలు ఇతను దొరుకుతాడని వాళ్ళు ఊహించలేదు. కాబట్టి ఇక్కడ ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఇప్పుడు గోవిందప్ప బాలాజీకి ప్రాణభయం ఉంటుంది, అదే సెక్యూరిటీ బాగా బలంగా ఉండాలి. ఎందుకంటే సినిమాల్లో మనం ఎన్ని చూడలేదు, ఏదో ఒక పక్షిని చంపేసినట్టు ఒక గుండుతో చంపేస్తారు అట్లాగా. అంటే అతనికి అంత రక్షణ కావాలి. రక్షణ వలయంలో మీరు గోవిందప్ప బాలాజీని పెట్టాలి. పెట్టినప్పుడు ఆ రక్షణ వలయంలో కూడా మళ్ళీ వైసీపీ సానుభూతి పరులు ఎవరు ఉండకూడదు పోలీసుల్లో కూడా. అంటే ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఉందో మీరు చూడండి. ఎవరిని నమ్మలేని స్థితిలో ఇవాళ ఒక రాష్ట్రం తయారైందంటే దీనికి అంతటికీ వైసీపీ కారణం. అంటే 2019 నుంచి 24 మధ్యకాలంలో 5 ఏళ్లలో వాళ్ళు చేసిన పని ఇది కదా. కాబట్టి ఇవాళ లిక్కర్ స్కామ్ విషయం ఒక కొలిక్కి వస్తుందా, మొత్తం అంటే పెద్ద తలకాయలన్నీ బయటకు వస్తాయా, బిగ్ బాస్ ఎవరు అనేది తెలుస్తుందా, ఈ 1000 కోట్లు 1,00,000 కోట్లు ఇదంతా కూడా ఈ స్కామ్ అసలు ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే ప్రజల ఆరోగ్యం మీద ఆడుకుని ఆరోగ్యంతో ఆడుకుని ఈరోజు వీళ్ళు ఈ రకంగా ఇంత తినేసి వీళ్ళందరూ కూడా పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు కదా. కాబట్టి ఇది చిన్న విషయం కాదండి. ఇతను వల్ల మొత్తం గోవిందప్ప బాలాజీ అనే వ్యక్తి ఇవాళ ధనంజయ రెడ్డి ఎక్కడున్నాడు, తప్పించుకున్న ఇంకో వ్యక్తి ఎక్కడున్నాడు వాళ్ళకి తెలియకుండా ఉండదు. కాబట్టి అవి కూడా చెప్పించి మొత్తం అందరినీ కార్నర్ చేసి సిట్ వాళ్ళైతే దీన్ని ఒక కొలికి తొందరగా తీసుకురావాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.